హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే, సెప్టెంబర్ 28. టైం వచ్చి 10:40 అవుతుంది, 45. 10:30 కల్లా ఆన్లో పెట్టుకున్నా కానీ బుకింగ్స్ అయితే రాలేదు. మరి ఈరోజు ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో మళ్ళీ. నిన్నైతే 3,000 అయింది నాది ఎర్నింగ్స్, 2,000 సేవ్ అయింది. ఈరోజు ఎలా ఉంటుందో మళ్ళీ చూడాలి. ఎలా ఉంటుందో అనేది కూడా మీకు కూడా చూపిస్తాను, చూడండి. అలాగే రీడింగ్ కూడా చేసుకుంటున్నాను, జీరో చేసుకున్నాను ఆల్రెడీ, చూపిస్తాను చూడండి. జీరో చేశాను రీడింగ్. సీఎన్జీ పట్టిపించా ఇప్పుడే అంటే ఒక 15 నిమిషాలు అవుతుంది. సీఎన్జీ పట్టిపించి ఇక్కడ పక్కన పార్కింగ్ చేసుకొని జీరో చేసుకున్నాను. ఈరోజు ఎలా ఉంటుంది ఎర్నింగ్స్ ఏందనేది చూపిస్తాను, చూడండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ఉదయం 10:30 స్టార్ట్ చేసిన అని చెప్పాను కదా. ఇప్పుడు టైం 7:31 అయింది. 6 బుకింగ్స్ చేశాను. 6 బుకింగ్స్ చేస్తే ఎంత వచ్చింది ఏందనేది మీకు కూడా చూపిస్తా, చూడండి. అట్నే రీడింగ్ కూడా చూపిస్తా, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉండ, బేగంపేటలో. బుకింగ్ చేసి అయితే రాలేదు, మరి చూద్దాం మరి ఎంత అవుతుంది. 170 కిలోమీటర్లు తిరిగా, 170 కిలోమీటర్లు తిరిగినాయి ఇప్పటికి. ఊబర్లో 3 బుకింగ్స్ చేశాను. ఫస్ట్ ఊబర్ చూపిస్తా, తర్వాత ర్యాపిడో చూపిస్తా అండి. ఫస్ట్ బుకింగ్ వచ్చి ఇది. నెట్వర్క్ రాలేదు. 599 మనకు చూపించింది, 171 మనకు వచ్చింది. 33 కిలోమీటర్లకి 44 నిమిషాలు టైం పడ్డది. ఎయిర్పోర్ట్ పోయేది, ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ పోయాను. అక్కడ పోతే అక్కడ బుకింగ్స్ ఏం రాలేదు, వెహికల్ వచ్చేసి చాలా ఉన్నాయని మళ్ళీ టౌన్లోకి వచ్చాను. టౌన్లోకి వచ్చినప్పుడు ఇది 18 రూపీస్ ఉంది కదా, ఈ 18 రూపీస్ అనేది నాకు అది ఎయిర్పోర్ట్ ట్రిప్. అది కూడా ఆడికి వెళ్తే లగేజ్ 3 బ్యాగులు ఉన్నాయి, పెద్దవి 3 బ్యాగులు పెద్ద లగేజ్ ఉన్నాయి. దీంట్లో పట్టు సిఎన్జీ వెహికల్ కదా ఇది. అందులో వాళ్ళు 3 ఉన్నారు. ఇది కుదరదు, రాదు, లగేజ్ ఎక్కువ ఉంది కదా, పెద్ద క్యాబ్ బుక్ చేసుకోండి ఎక్సెల్ అంటే. తర్వాత అది క్యాన్సిల్ చేసి వాళ్ళు ఎక్సెల్ బుక్ చేసుకున్నారు. అందుకు 18 రూపాయలు మనకు క్యాన్సిల్ రేటింగ్ వచ్చింది. దాని తర్వాత ఇది అక్కడి మాసా ట్యాంకీ నుంచి మధురా నగర్ 6 కిలోమీటర్లు అనుకోండి, 20 నిమిషాలు టైం పడ్డది. 252 మనకు వచ్చింది. దాని తర్వాత ఇది మధురా నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10 కిలోమీటర్లకి 326 రూపాయలు మనకు వచ్చింది. టైం ఎంత పడ్డది? 34 నిమిషాలు. ఈ 3 బుకింగ్స్ కంప్లీట్ అయినాయి. 3 బుకింగ్స్ కంప్లీట్ అయితే 1169 వచ్చింది ఊబర్లో. ర్యాపిడ్ అది 1109 రూపాయలు. దీంట్లో 3 బుకింగ్స్ చేసిన. ఇది కోంపల్లి నుంచి లోవర్ ట్యాంక్ బండ్ ఫస్ట్ బుకింగ్. ఇంకో ఇది ర్యాపిడోలో నాకు అంటే ఊబర్ చూపించా కదా, అది దాని ఎంతలకి ఫస్ట్ బుకింగ్ నేను తీసుకుని ఇదే ర్యాపిడోలో. ఇది మనకు 13 కిలోమీటర్లకు 31 నిమిషం టైం పడ్డది. 250 వచ్చింది మనకి. దాని తర్వాత ఇది 4:30కి. ఇది ఎక్కడ? టోలీచౌకి, హైదరాబాద్. టోలీచౌకి నుంచి ఇక్కడికి ఏప్రిల్ వచ్చాను. ఇది మనకు 31 కిలోమీటర్లు, 84 నిమిషాలు. అంటే 1:24 నిమిషాలు టైం పడ్డది. 1:24 కానీ ఇది టైం ఎక్కువ పడ్డది. వాడు టైం అదే చూపిస్తుంది, ఫస్ట్ టైం చూపిస్తుంది. అంటే ఫస్ట్ ఎంత చూపిస్తుంది అంత టైం చూపిస్తారు కదా ఎప్పుడు. అది మనకు వచ్చేసి 524 వచ్చింది 31 కిలోమీటర్లకి. దాని తర్వాత ఇది సిఎన్జీ పట్టించి మళ్ళీ స్టార్ట్ చేసిన. 6:22 నిమిషాలకు వచ్చింది మనకు. 13 కిలోమీటర్లు, 40 నిమిషాలు టైం పడ్డది. 332. ఇదే కిమ్స్ హాస్పిటల్ వచ్చింది ఏప్రిల్ నుంచి. దీని తర్వాత బుకింగ్ లేదు, బుకింగ్ కోసం వెయిట్ చేస్తాను. ఒకటి నేను అప్పుడు అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయినాను కదా, అక్కడ నుంచి పుప్పాల కూడా 22 కిలోమీటర్లకి నాకేం బుకింగ్ రాలే. కానీ నేను ఆడ వేరే వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తుంటే, ఇంటికి కాదు అట ఎక్కడికైనా వెళ్దాము, బుకింగ్ రాలే కదా అని పోతుంటే వాళ్ళు అడిగారు, ఇట పుప్పాలు కూడా వస్తావా అని. ఎంత ఇస్తావా అన్నాడు. అంటే ఎంత ఇస్తామంటే వాళ్ళు 400 ఇస్తామన్నారు. నేను 500 అడిగా, సరే ఇస్తామన్నారు. అది 22 కిలోమీటర్లు, నాకు 500 ఎక్స్ట్రా వచ్చింది.
అది 500 ఎంతైంది ఇది 1109 రూపాయలు కదా. $1109 ప్లస్ 500 22 కిలోమీటర్లకు వచ్చింది అని చెప్పినాం కదా. ప్లస్ ఊబరు 1169 2778 ఇప్పటికి 2778 ఇప్పటికి. మనం జరిగింది 170. చూద్దాం మరి, ఇంకా టైం ఉంది కదా ఎంత అవుతుందా అనేది. ప్రజెంట్ అయితే కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉండ. హాయ్ అండి, అందరికీ గుడ్ నైట్. ఈరోజు మీకు 7:30కి 6 బుకింగ్స్ చూపించా కదా. తర్వాత ఇంకొక 7 చేశాను. ఆ 7 ఎంత అయింది ఏందని చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అవుతుంది నైటు. అంటే అయినప్పుడే చేసుకోవాలి కదా అని చేశాను. ఓకేనండి, ఏదైతే ఏం కానీ ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత అయింది అనేది చూపిస్తాను. చూడండి, టైం చూడండి 12:57 అయింది. నేను 12:27కి డ్యూటీ ఆఫ్లైన్ పెట్టాను. ఈరోజు తిరిగిన కిలోమీటర్లు 280, 280. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. అంటే మా వాళ్ళు ఊరికి వెళ్ళారు. అంటే సాయంత్రం నేను 4 గంటలకు తిన్నాను. 4 గంటలకు తింటే ఆకలి కాలేదు. సరే ఆకలి కాలేదు కదా, తర్వాత తిందాంలే అనుకుంటే ఇంకా బుకింగ్స్ వస్తానే కంటిన్యూ తోలేను, బండి నడిపాను. తర్వాత తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఎంత అయింది టైము 12 అవుతుంది. దొరుకుతుందో దొరకదో ఈరోజు అనుకున్నా. ఎట్లా నా టైం బాగుంది. అలా అల్వాల్లో లాస్ట్ బుకింగ్ అయిపోయినాక ఆడ ఉన్నది పరోటా తెచ్చుకున్నా. పరోటా, అది వంకాయ కర్రీ. ఓకేనండి, మీకు ఎర్నింగ్ చూపిస్తా చూడండి. దీంట్లో మీకు 3 బుకింగ్స్ చూపించా కదా, ఇంకా 3 అయినాయి ఊబర్లో. ఇక్కడ రుజువు చూపించాయి కదా, ఇది తర్వాత ఊబర్ చూపిస్తా, తర్వాత అది చూపిస్తానండి. నానక్రామ్గూడ నుంచి నిజాంపేట 14 కిలోమీటర్లకు 29 నిమిషాలు టైం పడ్డది. 257 కలెక్షన్ తీసుకున్నాను. 257 మనకు కలెక్షన్ వచ్చింది. 245 మనకు ఊబర్ రోడ్ ఇచ్చిండు. దాని తర్వాత ఇది కూకట్పల్లి నుంచి జూబ్లీ హిల్స్ 13 కిలోమీటర్లకు 249 కలెక్షన్, 238 మనకు వచ్చింది. దాని తర్వాత ఇది 5.74 km, ఇది 15 నిమిషాలు టైం పడ్డది. జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ 244 కలెక్షన్. మనం తీసుకునే డబ్బులు 232 మనకు వచ్చింది. అంతే అండి. 6 బుకింగ్స్ అని దీంట్లో 6 బుకింగ్స్కి ఆరు బుకింగ్స్కి 1892 అయింది. సారీ 1885 ఊబర్లో ఈరోజు 1885. ర్యాపిడో 3 చూపించా కదా, ఇంకా 4 చేశాను. $2344 అయింది. ఇది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ అదే మీకు 7:30కు బుకింగ్ చూపించా కదా, దాని తర్వాత వచ్చిన బుకింగ్ ఇది. అనే కిమ్స్ హాస్పిటల్ నుంచి అల్వాల్కి డ్రాప్ 11 కిలోమీటర్స్ 36 మినిట్స్ 36 నిమిషాలు టైం పడ్డది. 256 మనకు వచ్చింది. దాని తర్వాత ఇది అల్వాల్ నుంచి గచ్చిబౌలి, ఏంది విప్రో సర్కిల్ ఉంది కదా, అక్కడికి పడ్డది. ఇది 30 కిలోమీటర్లకి 60 నిమిషాలు టైం పడ్డది. 527 కలెక్షన్ వచ్చింది మనకి.
దాని తర్వాత ఇది బంజారా హిల్స్ నుంచి ఇక్కడ గాంధీనగర్ బోయిగూడ 10 కిలోమీటర్లకు 24 నిమిషాలు టైం పడ్డది. 261 కలెక్షన్ మనకు వచ్చింది. ఇది లాస్ట్ టిప్. అక్కడే శివాజీనగర్ నుంచి బొల్లారం ఇక్కడికి వచ్చింది. 10 కిలోమీటర్లకు మనకు 25 నిమిషాలు టైం పడ్డది. 191 కలెక్షన్ వచ్చింది. ఇది అయిపోయే టైంకి నాకు 12:27 అయింది టైము. ఇంకా ఆఫ్ డ్యూటీ పెట్టేసి వచ్చేసిన. ఇప్పుడు ఎంతది 2344 2344 ప్లస్ ఓవరు 1885 ప్లస్ ఒకటి ఆన్ డ్యూటీ కాకుండా ఆఫ్ డ్యూటీలో పుప్పాలు కూడా పోయినా అని చెప్పా కదా. 22 కిలోమీటర్లకు 500 తీసుకున్నాను. ఇది టోటల్ వచ్చేసి దాంట్లో 7, ర్యాపిడోలో 7 బుకింగ్స్, ఊబర్లో 6 బుకింగ్స్, 13 ఒక ఆఫ్లైన్ బుకింగ్, 14 బుకింగ్స్ చేసిన. 14 బుకింగ్స్ చేస్తే 4729 వచ్చింది ఈరోజు. దీంట్లో నేను సిఎన్జి ఉదయం ఫస్ట్ స్టార్టింగ్ పట్టించినప్పుడు 740 ఒకసారి ఎక్కింది. దాని తర్వాత 550కి ఒకసారి మళ్ళీ పట్టించా ఏప్రిల్లో. అక్కడ 500 ఎక్కింది. 740 ఒక 500 1240 కదా. 1240 అంటే ఇప్పుడు సిఎన్జి రీడింగ్ కూడా 0 చేసుకొని వచ్చాను, చూపిస్తా. అది కూడా 280 అనుకుంటా తిరిగింది, చూపిస్తానండి. నాకు ఈరోజు సిఎన్జి ఒక 1100 పోయిందండి. 1100 మేనేజ్ చేద్దాం. 3629. ఊబరుడు 130 వేయాలి కదా దానికి. ఊబరు 130 తీసేస్తే 3499 ఈరోజు నా ప్రాపర్టీ అండి. ఈరోజు నాకు సేవ్ అయింది 3499. 14 గంటలు డ్యూటీ చేసిన ఈరోజు నేను. ఇదే అండి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.